సార్ ఇప్పుడు మనం గత 2, 3 రోజులు మనం చూస్తూ ఉన్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనరు శాంతి మీద, అదేవిధంగా ఎంపీ విజయసాయిరెడ్డి గారి మీద మధ్య ఒక 5 ఏళ్ళు నడుస్తుంది. వాళ్ళ భర్త ఆరోపణలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? గత 4 రోజులుగా మీరన్నట్టుగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గారు, అలాగనే ఆమె భర్త, అతను కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఉద్యోగి మదన్ మోహన్, ఎంపీ విజయసాయిరెడ్డి గారి మధ్య ఓ చర్చ జరుగుతుంది. ఈ చర్చని న్యూస్ ఛానల్లో అని అనటం కంటే న్యూసెన్స్ ఛానల్లో చాలా ప్రాధాన్యత ఇచ్చి సాకిరేవు మీద బట్టలు ఉతికినట్టుగా ఇది ఉతికి ఆరేస్తుంది. చాలా న్యూస్ ఛానళ్ళకి నా దృష్టిలో న్యూస్ అక్కర్లా, వాళ్ళకు వ్యూస్ కావాలి. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 2 అంశాలు ప్రధానంగా వైరల్ అవుతాయి. ఒకటి క్రైము, 2 ఈ అంశాలను చాలా ఛానళ్ళు కూడా ఒక ముడిసరుగ్గా చేసుకొని వాళ్ళే వంట వండుతారు, వాళ్ళే తలంబ్రాలు పోస్తారు, వాళ్ళే మంత్రాలు చదువుతారు, వాళ్ళే తాలిబొట్టు కడతారు. ఈ రోజున మనకు స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే లోక విడ్డూరమేం కాదు, కుటుంబాలలో జరిగే ఒక కలతలు. భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సహజీవనం చేస్తారు, పొరపచ్చాలు వస్తే విడిపోతారు. ఇది కూడా అంతే. దీనిలో ఈ అంశంలో ఎంపీ విజయసాయిరెడ్డి గారి పేరు ప్రస్తావన రావడంతో ఇది ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. ఎవరికి? విజయసాయిరెడ్డి యొక్క వైరి వర్గాలకి. ఆయనకు ప్రత్యర్థులు ఉన్నారు. విజయసాయిరెడ్డి అంటే ఆయన మామూలు సాదాసీదా వ్యక్తి కాదు. హీఈజ్ ఏ ఎంపీ, ఈజ్ పార్ట్ ఆఫ్ 2 ఇన్ ద జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. గత ప్రభుత్వంలో 2వ పాత్ర నిర్వహించిన వ్యక్తి. ఆయనకి చాలామంది రాజకీయ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయ శత్రువులు అందరూ కూడా విజయసాయిరెడ్డి గారి మీద దాడి చేయాలి. దాడి చేయాలంటే ఈ యొక్క అటవీ శాఖ, ఈ యొక్క దేవాదాయ శాఖ కమిషనర్ని ఒక ముడి సరుకు చేసుకోవాలి. ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళందరూ చెప్పమనండి, ఒక వ్యక్తిగత జీవితం, ఒక మహిళా జీవితం హననం చేయటం కరెక్టా? నాకు తెలిసి సమాజంలో కానీ ఎక్కడైనా కూడా 2 అంశాల పట్ల చిన్నచూపు ఉంటుంది. ఒకటి మహిళల పట్ల, 2 క్రింది కులాల పట్ల. ఈ రోజున నేను చాలా ప్రగాఢంగా చెప్తున్నాను, గట్టిగా కూడా చెప్తున్నాను. శాంతి అనే అధికారిని ఎస్టీ ఎరుకల కులానికి చెందిన వ్యక్తి కాబట్టే దీనిని ఇంత రచ్చ చేస్తున్నాం. మేము ఆ కులాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బహుజన కులాలకు సంబంధించిన ప్రతినిధులు. మా బాధ్యత మా ఆడబిడ్డను సంరక్షించుకోవటం. నేను ఇప్పటికీ న్యూస్ ఛానల్ చెప్తున్నా, శాంతికి ఎవరు అండలేరు, ఆమె ఏమీ చెయ్యలేదు, మేము ఎట్టయినా వాడుకుంటాం. ఏంటి సార్, శాంతి రూములో ఏం జరిగిందో కూడా వీళ్ళు దుర్పిణీ చేసి వెతికినట్టుగా చెప్తున్నారు. ఆమె ఎవరితో ఉండాలి, ఆమె ఎవరితో పలకరించాలి, ఎవరు డిసైడ్ చేస్తారు? కుటుంబాల్లో బట్టి పోస్ట్ మార్టం చేస్తారా? మీకు బలం ఉంటే విజయసాయిరెడ్డిని ఢీకొనండి. విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ఎన్ని అవినీతి ఆరోపణలు చేయాలా, ఆయన మీద ఎన్ని ఆరోపణలు రాలా. ఉత్తరాంధ్రందరూ కూడా ఆక్రమించుకున్నారని చెప్పారుగా. ఉత్తరాంధ్రలో ప్రతి నెల ఆయన స్వహస్తాలతో ఆక్రమించారని చెప్పారు కదా. దాని మీద విచారించండి. ఇప్పుడు డిఎన్ఏ టెస్టే కావాలా విజయసాయిరెడ్డి మీద పని చేయడానికి? ఆయన డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ బిడ్డ కూడా డిఎన్ఏ టెస్ట్ కావాలిగా. ఇప్పుడు ఏది హేతుబద్ధం? ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. ఇది ఈరోజే కాదండి, ఈరోజే కాదు, గతంలో కూడా మహిళల పట్ల చిన్నచూపు మామూలుగా మృగ సమాజానికి అలవాటు. ఈ రోజున సమాజంలో 9 సంవత్సరాల పిల్లల మీద మానభంగాలు జరుగుతున్నాయి, 6 ఏళ్ల పసికందు మీద మానభంగం జరుగుతుంది అని చెప్పేసంటే ఒక క్రూర సంస్కృతి. అంటే ఆడబిడ్డని ఆట వస్తువుగా వాడుకునే తత్వం. కాబట్టి తప్పనిసరిగా వీ స్టాండ్ విత్ ఆఫీసర్ శాంతి. మేము ఆమెకు అండగా ఉంటాము. మీకు రాజకీయాలు ఉంటే రాజకీయాల మీద తీర్చుకోవాల్సిందే తప్ప మహిళలను వ్యక్తిత్వ హననం చేస్తాం, మహిళల జీవితాలని బజారు విచ్చు. వాళ్ళిద్దరికీ వివాదం ఉంటే భార్యాభర్తలకి ఎక్కడికి వెళ్ళాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, లేదు అంటే న్యాయస్థానానికి వెళ్తారు. కుటుంబంలో వచ్చే కలతలు ఎవరి దగ్గరికి వెళ్తారండి? ఆమె స్పష్టంగా చెప్తుంది మీడియా పరంగా,
మదనమోహన్ కూడా చెప్తున్నాడు, మీకు వివాదాలు ఉంటే వివాదం పరిష్కరించే చోటకి వెళ్ళాలి. దేవాదాయ శాఖ లేఖ రాస్తే దేవాదాయ శాఖ ఏమన్నా విచారణ చేస్తుందా? న్యాయ విచారణ చేస్తుందా? దేవాదాయ శాఖకి లెటర్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఆ లేఖలో ఆ పేరు ప్రస్తావన చేయడంలో ఉద్దేశం ఏంటి? చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటిని ఎంత కిలుక్కుంటే అంత మంచిది కాదు. ఎందుకంటే ఆడబిడ్డ పరువు పోయినట్టే. నిన్న కూడా మీడియాలో శాంతి ఒక మాట ఉంది, నా వ్యక్తిత్వ హననానికి లేదా నన్ను నలుగురిలో తిరక్కోహణ చేస్తున్నందుకు నాకున్న ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, లివింగ్ ద లైఫ్, జీవించే హక్కుని హరిస్తున్నందుకు రేపొద్దు నేను ఏదైనా చేసుకుంటే ఎవరు ప్రాయశ్చిత్త పడతారు, ఎవరు బాధ్యత పడతారు, నేను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతానని చెప్పి మాట్లాడింది. సభ్య సమాజం కానీ లేదా కొన్ని విచక్షణ కలిగిన మీడియా సంస్థలు కానీ తప్పనిసరిగా ఆమెకు అండగా ఉండాలి. ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం, పరిష్కరించే వాళ్ళు పరిష్కరిస్తారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా అవకాశం ఉంటే, ఎందుకంటే మహిళా హోంమంత్రి ఉంది కాబట్టి సుమోటుగా ఈ కేసుని తీసుకొని ఆ శాంతితో మాట్లాడి లేదా ఆమె భర్త మదనమోహన్తో మాట్లాడి దీనికి ఏదైనా పరిష్కారం ఇచ్చే పద్ధతి చేయాలి తప్ప ఇది నలుగురిలో నాంచి వివాదం చేసి ఒక క్రింది కులానికి సంబంధించిన మహిళల జీవితాన్ని హననం చేయడానికి మాత్రం మేము తప్పుపడుతున్నాం, ఇది ఖండిస్తున్నాం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో చొరవ చూపించి అన్నిటికి కూడా ఫుల్ స్టాపులు పెట్టాలి. ఎందుకంటే ఒక్కోసారి మెడకు ఉచ్చవుతుంది. రాష్ట్రంలో ఏది జరిగినా వెరసి బాధ్యత ఎవరి మీద పడుతుంది? ప్రభుత్వం మీదే పడుతుంది. ప్రభుత్వం మీదే పడుతుంది. అది అత్యాచారమైనా, హత్య అయినా, దాడి అయినా, దౌర్భాగ్యమైనా ప్రభుత్వం మీద పడుతుంది. కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, అవసరమైతే సుమోటుగా తీసుకోవాలి. వాళ్ళిద్దరిని కలిసి కూర్చోబెట్టి ఏదైనా ఆ డిపార్ట్మెంట్ ఏదైనా చేయాలి. తప్పనిసరిగా నేను చెప్పేదంటే ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది జర్నలిస్ట్. నేను ఒక పాత్రికేయుని కాబట్టి చేసి విచక్షణ మరిచి, ఎందుకంటే ప్రతి మీడియా సంస్థ లక్ష్మణ రేఖ ఉంటుంది సార్. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎలా అయితే పరిధులు ఉంటాయో, న్యాయ వ్యవస్థకి ఎలా పరిధులు ఉంటాయో, ఐఏఎస్ ఐపీఎస్కి ఎలా పరిధులు ఉంటాయో, మీడియా కూడా పరిధులు ఉంటాయి. నువ్వు పరిధి దాటి చేస్తే మాత్రం ఇబ్బంది. మనం చూసినట్టు డయానా ఇన్సిడెంట్లో కూడా పాపరాజీ అనేది ఎక్కువ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ అదే దీన్నే పాపరాజీ ఏదో ఉన్న అనే పేరున్నట్టుంది. ఇదే విధంగా చేసినట్టున్నాం దాదాపు ప్రతి అంశంలో కదా సార్, ప్రతి అంశంలో ఎప్పుడైనా ఇప్పుడు మీకు ఆ సినిమా స్టార్ల పెళ్లి వ్యవహారాలు జరుగుతుంటాయి. మొన్న లావణ్య విజయ్కి సంబంధించిన వివాదం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు రూమ్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు నన్ను వదిలేశాడు అని. ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని న్యూస్ ఛానళ్ళకి హాట్ టాపిక్లు అవుతాయి. కాబట్టి నేనేంటంటే బాధ్యత కలిగిన ఛానల్గా చెప్తున్నాను. ప్రజలకు కూడా ఆ యొక్క చైతన్యం ఉండాలి. అంతే తప్ప మహిళలను హననం చేయటాన్ని ఎవరో సపోర్ట్ చేయరు. ప్రభుత్వం కనుక జోక్యం తెలుసుకుంటే దీని మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను ఆ క్రింది కులాలు సపోర్ట్ చేసే అధికారిని తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు మదనమోహన్ ఏం చెప్తున్నాడా, ఆమె ఏం చెప్తుందా, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరు తెలుస్తారండి? ఇప్పుడు వాది ప్రతివాది మనమే అయిపోయి తీర్పు కూడా మనమే ఇచ్చేస్తే ఛానల్లో కూర్చొని ప్రమాణాలు చేపించి, నేను చాలా విషయాలు నాకు తెలుసు, కానీ అన్ని విషయాలు కనుక నేను మాట్లాడితే నాలాంటి యొక్క గొంతుకులో కనుక వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. అందుకని బాధ్యత మరిచే జర్నలిజం చేయాలి. నాయకులు ఉంటారు, వినాయకులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, జర్నలిస్టులు కాని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ సమాజంలో ఉన్న కోవలు. కాబట్టి తప్పనిసరిగా ఏదైనా మీ ద్వారా చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క అధికారిని శాంతికి ఇబ్బంది లేకపోకుండా ఆమె భద్రత కలుగు చేసే విధంగా ఆమెకు రక్షణగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబ వివాదం ఉంటే సుమోటుగా స్వీకరించి పరిష్కరించాల్సిన బాధ్యత